లోకాలన్నీ నిద్రపోతున్నా ఎప్పుడూ చక్రం మెలకువగానే ఉంటుంది. విష్ణుమూర్తి చక్రం ఉందే, దాని ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడు విష్ణుమూర్తి పడుకున్నా సరే అది మెలకువగా ఉంటుంది. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? అంబరీషోపాఖ్యానం. అంబరీషుడు ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం చేశాడు. ఆయనకి దుర్వాసుడితో తేడా వచ్చింది. దుర్వాసుడు ఆయన ఏకంగా మింగేయడానికి కృత్య అని ఒక రాక్షసిని పుట్టించాడు. ఈ కృత్య అంబరీషుడు వెంటబడింది కదా, అంబరీషుడు కంఠాన్ని నరుకుదామని చూసింది, లేదు, ఉక్కు భీముళ్ళ ఉన్నాడు ఆయన, ఉక్కు భీముళ్ళలాగా, అస్సలు వీలు కావట్లేదు. దెబ్బకి వైకుంఠం నుంచి చక్రం బయలుదేరింది, అది కృత్య వెనకాల పడింది. భక్తుడిని మరి శిక్షిస్తే భగవంతుడు ఊరుకుంటాడా? కృత్యని సంహరించింది. అంతేకాదు, కృత్య మానేసింది. కృత్య సంహరింపబడ్డాక ఏం చేయింది? మీకు ప్రయోగించిన వాడు దుర్వాసుడు వెనకాల పడింది. నిన్ను వదులుతానా? బాణాన్నే వదలలేదు నేను, బాణం వేసిన వాడిని ఎలా వదులుతాను అని దుర్వాసుడు వెనకాల పడితే దుర్వాసుడు అన్ని లోకాలు తిరిగాడు. చివరికి దిక్కులేక వైకుంఠానికి వెళ్ళాడు.